అందరికీ నమస్తే. నేను ది గ్రేట్ ఇండియన్ కిచెన్ అనే మూవీ చూశానండి. ఇందులో నాకు నచ్చిన కంటెంట్ ఏంటంటే మూవీ అంతా నచ్చింది. దాంట్లో ఒక 5 minutesలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇది లేడీ ఓరియంటెడ్ మూవీ. దీంట్లో ఏముంటుందంటే ఒక అమ్మాయి మ్యారేజ్ చేసుకొని అత్తగారింటికి వెళ్తుంది. అత్తగారింట్లో ముగ్గురు, అత్తగారు, మావయ్య గారు, హస్బెండ్ ఉంటారు. రొమాంటిక్ కపుల్ కాబట్టి హ్యాపీగానే ఉంటారు. కాకపోతే అక్కడ ఆ అమ్మాయి ఇష్టంతో పని ఉండదు. ఆ ఇంట్లో మొత్తం వాళ్ళ హస్బెండ్, వాళ్ళ మావయ్య అంతే. ఓకే, నెక్స్ట్ ఏంటంటే ఆ అమ్మాయి పాపం నైట్ టైం ఉంటారు కదా, ఉంటప్పుడు చెప్తుంది, ఏమండి ఏమైనా ప్రశాంతంగా హ్యాపీగా మాట్లాడుకోవచ్చు కదా, కొంచెం సేపు మాట్లాడుకుందాం అనేసి అంటే అలా ఒప్పుకోరనమాట. ఓకే, ఇంకా ప్రతిరోజు అలాగే అవుతుంది. సర్లే అని అమ్మాయి సర్దుకుపోతూ ఉంటుంది. నెక్స్ట్ వాళ్ళ మావయ్య క్యారెక్టర్ని చూపిస్తారు. వాళ్ళ మావయ్య క్యారెక్టర్ ఎటువంటిదంటే, ఆయన వస్తారు, పడుకొని లేచి బయటకు వస్తారు అంతే. వాళ్ళ వైఫ్ని పిలుస్తారు, ఏమేమని పిలుస్తారు. పిలవకపోతే ఆమె వచ్చి ఆమెకి అంటే ఇక్కడ ఇండియన్ రిలేషన్షిప్, వైఫ్ అండ్ రిలేషన్షిప్ ఎలా ఉంటుంది, ఆ టైంకి పలానా టైం అంటే పేరెంట్స్కి, కిడ్స్కి ఏ టైంలో ఏమి ఇవ్వాలో హోల్ హౌస్ వైఫ్కి తెలుసు. ఆయన పడుకొని లేచారు అంటే ఏమేమి పిలిచారంటే బ్రష్, పేస్ట్ పెట్టేసి అతనికి ఇవ్వాలన్నమాట. స్నానానికి వేడి నీళ్ళు పెట్టేసి టవల్ ఇచ్చేసి ఆమె టిఫిన్ ప్రిపేర్ చేసుకోవడానికి వచ్చేస్తారు. వచ్చేసిన తర్వాత టిఫిన్ అక్కడ చూడండి, టిఫిన్ చేస్తారు. టిఫిన్కి కూడా కట్టెల పొయ్యి మీదే రైస్, అదే ఏదైనా సరే ట్రెడిషనల్గానే ఉండాలి వాళ్ళకి. అంతా మిషన్లో, చట్నీ రోట్లోనే నూరాలి, అలా చేయాలన్నమాట. ఓకే, అందులో ఎలా ఉంటుందంటే చట్నీ రోట్లోనే నూరాలి. ఓకే, బ్రేక్ఫాస్ట్ అయిపోయింది. వీళ్ళు ఏం చేస్తారంటే ఇంట్లో టేబుల్ పైన, డైనింగ్ టేబుల్ మీద ఎవరు హస్బెండ్ అండ్ మావయ్య గారు తింటారు. తిని మొత్తం అంతా టేబుల్ అంతా గలీజ్ చేస్తారు. అంటే పక్కనే వేస్టేజ్ ఉంటుంది కదా, ఈ తాలింపులు గీలింపులు ఇవన్నీ ఉంటాయి కదా, అవన్నీ టేబుల్ చుట్టూ వేసేస్తూ ఉంటారు. వేసేసిన తర్వాత ఏం చేస్తారంటే, వేసేసిన తర్వాత వాళ్ళు వెళ్ళిపోతారు. వీళ్ళు క్లీన్ చేసుకొని అప్పుడు వీళ్ళు టిఫిన్ చేస్తారు. టిఫిన్ చేయడానికంటే ముందు రిటైర్ ఎంప్లాయ్ ఉన్నారు కదా, బయటకు వెళ్తుండగా తలుపు దగ్గర ఆగి మళ్ళీ వైఫ్ని పిలుస్తారు. ఎందుకో తెలుసా, కాళ్ళకి చెప్పులు తొడగడానికండి. కాళ్ళకి చెప్పులు అందించాలి అతనికి, అది కూడా ఆయన తీసుకోరు. అది అక్కడ చూసారా, అదే వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్పే. కాకపోతే వైఫ్ దగ్గర అదే ఆయన వైఫ్ కాబట్టి ఓకే, సెట్ అయిపోయింది. అయితే ఒకరోజు మళ్ళీ లంచ్కి ప్రిపేర్ చేస్తారు. లంచ్కి నాన్ వెజ్ అన్నీ చేస్తారు. సేమ్ ప్రాబ్లం, మొత్తం క్లీన్ చేసుకొని అంతా వీళ్ళు అత్తయ్య, కోడలు కూడా తింటారు. ఇంకొకటి, ఓకే, కిచెన్లో ఎలా చేయాలి అంటే మసాలా రోట్లోనే నూరాలి, రైస్ కట్టెల పొయ్యి మీదే వండాలి, బట్టలు చేత్తోనే ఉతకాలి, అన్నీ చేసుకోవాలి అమ్మాయి. ఓకే, అన్నీ చేసుకున్నా సరే అమ్మాయికి కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది. దొరికినప్పుడు వాళ్ళ ఆయన గారికి చెప్తుంది, ఏంటి నేను డాన్స్ క్లాస్ టీచర్ కింద అప్లికేషన్ పెడదాం అనుకుంటున్నాను, మీ ఇష్టం ఏంటి, అటువంటి ఇక్కడ కుదరదమ్మా అని వాళ్ళ మామయ్య గారు విని చెప్పేస్తారు. సరే అనేసి ఉంటుంది. కొన్ని రోజుల తర్వాత ఆలోచించుకొని ఉంటుంది. ఉన్న తర్వాత వాళ్ళ అత్తయ్య గారికి వాళ్ళ అమ్మాయి ఫారెన్ నుంచి కాల్ చేస్తుంది, నేను ప్రెగ్నెంట్ అమ్మ, నాకు హెల్ప్ కావాలి ఇది అంటే, వాళ్ళ అత్తయ్య గారు ఇక్కడ కావాల్సిన స్నాక్స్ అన్ని పాపకి పట్టుకొని వెళ్తారు. వెళ్ళిన తర్వాత అక్కడి నుంచి స్టార్ట్ అవుతుందండి అసలైన అమ్మాయి స్టోరీ. అదేంటంటే ఈ అమ్మాయి చూసింది వాళ్ళ అత్తయ్య గారు మావయ్యకి ఏం చేస్తారో చూసింది. కానీ ఎక్కడైనా సరే కోడలే, వైఫే కదండి. అది అయితే ఇందులో ఏమిటంటే మెయిన్ థింగ్, ఆయన లేస్తారు, ఎవరు ఈయన అదే మామయ్య గారు లేస్తారు.
పిలుస్తారు. ఏంటి మావయ్య అంటే బ్రష్ అక్కడే ఉంది మావయ్య అని చెప్తుంది. అదేంటి అంటే బ్రష్ పేస్ట్ పెట్టి ఇవ్వాలి కదమ్మా అంటారు. సరే అని ఒక రోజు పెడుతుంది. తర్వాత అతను బయటకు వెళ్తారు. చెప్పులు అయితే ఆయనే వేసుకుంటారు. వేసుకున్న తర్వాత ఇలా కంటిన్యూ అవుతూనే ఉంటుంది. అప్పుడు వాళ్ళ హస్బెండ్తో చెప్తుంది, ఏంటి మరీ పేస్ట్ బ్రష్ పెట్టి మరీ అన్నీ చేయాలి అంటే ఎలా అండి అనేసి చిన్నగా చెప్తుంది. మీ నాన్నగారికి అయితే చేయవా, మీ నాన్నగారికి అయితే అడగవా అనేసి ఆయన కొంచెం జస్ట్ చిరాగ్గా మాట్లాడినట్టు ఉంటుంది. ఉన్న తర్వాత కూడా ఈ అమ్మ ఎన్ని ప్రెషర్స్తో కూడా వాళ్ళ హస్బెండ్కి హ్యాపీగానే ఉంటుంది. మీకు అర్థమై ఉంటుంది. ఓకే, హ్యాపీగా ఉంటుంది. ఆ తర్వాత వాళ్ళ అత్తయ్య గారు కాల్ చేస్తుంది. అత్తయ్య గారు ఇలా నాకు కొంచెం ఫ్రీ టైం దొరుకుతుంది, నేను ఇలా డాన్స్ టీచర్ కింద అప్లై చేద్దాను, నువ్వు అప్లై చేయమ్మా, తర్వాత సంగతి తర్వాత చూసుకుందామని అప్లై చేస్తుంది. చేసిన తర్వాత మళ్ళీ బ్రేక్ఫాస్ట్ చేయాలి. బ్రేక్ఫాస్ట్ చేస్తే రైస్ కుక్కర్లో పెట్టేస్తుంది. రైస్ కుక్కర్లో పెడుతుంది. బ్రేక్ఫాస్ట్ లంచ్ అన్నీ కలిపి రైస్ కుక్కర్లో పెడుతుంది. చట్నీ ఏమో మిక్సీలో వేస్తుంది. బట్టలు అయితే హస్బెండ్కి మామయ్య గారికి వడ్డిస్తూ ఉంటుంది అనమాట. అమ్మాయి వడ్డిస్తూ ఉన్నప్పుడు ఏం చెప్తుందంటే టేస్ట్ చూసి, అమ్మ చట్నీ రోట్లో నూరలేదా అని చిన్నగా అంటారు అనమాట మామయ్య గారు. లేదు మామయ్య గారు, మిక్సీలో వేసాను, టైం సరిపోలేదు అని చెప్తుంది. సరే అని ఓకే అని ఇంకేమనుకోదు. మరి అన్నమైన కట్టెల పొయ్యి మీద ఉండాల్సింది కదమ్మా, కట్టెల పొయ్యి మీద వండడం నాకు రాదు మామయ్య గారు, అత్తయ్య గారు అది నేర్చుకోలేదమ్మా అన్నట్టు జస్ట్ మామూలుగా అంటారు అనమాట. సరే ఓకే అనేసి అయిపోద్ది. అయిపోయిన తర్వాత వెళ్ళి అక్కడి నుంచి ఇంకొంచెం వీళ్ళ వారు చిన్న చిన్న డిస్టర్బెన్సెస్ అనేవి అవుతున్నాయి కదా, ఎవరికి వైఫ్ అండ్ హస్బెండ్కి మావయ్య గారి వాళ్ళు కొంచెం చిన్న డిస్టర్బెన్సెస్ అవుతున్నాయి. కాబట్టి ఒకరోజు నైట్ డిన్నర్కి వెళ్దామని ప్లాన్ చేస్తారు ఈ కపుల్స్ ఇద్దరు ప్లాన్ చేసి ఏం చేస్తారంటే, ఓకే నేను ఈ వీడియో కట్ చేసి మళ్ళీ మీకు ఇంకో వీడియో